చెరపకురా చెడేవు అని అమెరికా అన్ని దేశాల రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. ఇప్పుడు అమెరికా వ్యవహారంలోనే జోక్యం చేసుకుంటుంది యూరోపియన్ యూనియన్. ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలలో తన ప్రభావం చూపించడం కోసం ట్రంప్ని పక్కన పెట్టి కమలా హ్యారిస్ని గెలిపించాలని చూస్తుంది. కమలా హ్యారిస్ పార్టీ గెలిస్తే యూరోపియన్ యూనియన్లో ఇప్పుడున్నటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బైడెనే తీసుకొచ్చారు. యూయూకి సంబంధించినటువంటి చీఫ్ కావచ్చు, డిప్యూటీ చీఫ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్రంప్ ఓడాలని కోరుకుంటున్నారు. అందుకోసమనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దేశాల పెట్టుబడులు పెట్టినటువంటి మీడియా ద్వారా నెగిటివ్ స్టోరీలే ట్రంప్కి వ్యతిరేకంగా రాయిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా కూడా రాయిస్తున్నారు. అయితే ఎక్స్ అంటే ఇంతకుముందు ట్విట్టర్కి సంబంధించిన ఓనర్ అయినటువంటి ఎలన్ మాస్క్ మాత్రం ట్రంప్కి మద్దతు ఇవ్వడమే కాకుండా ట్రంప్తో ఇంటర్వ్యూ చేయడం, అదేమో బిలియన్ వ్యూస్ వచ్చినటువంటి నేపథ్యంలో అడుగులు మారిపోతున్నాయి. ప్రస్తుతం ఏంటయ్యా అంటే ట్రంప్కి సంబంధించినటువంటి అంశం మీద మీరు తప్పు చేశారంటూ ఎలన్ మాస్క్కి అంటే ఇంటర్వ్యూ రేపు వెయ్యబోతుండగా యూరోపియన్ యూనియన్ ట్రంప్ ఇంటర్వ్యూ వద్దని చెప్పి యూరోపియన్ యూనియన్ తరపున నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ని ఎలన్ మాస్క్ బయటికి షేర్ చేశాడు. ఇదిగో వీళ్ళు ఎట్లా చేస్తున్నారు యూరోపియన్ యూనియన్. ఇప్పుడు అమెరికా యూరోపియన్ యూనియన్కి లెటర్ రాసింది. ఏదైతే అమెరికా యూయూకి వార్నింగ్ పంపించింది. ఎవరైతే థియర్రీ బ్రెటన్ ఎలన్ మాస్క్ని థ్రెటన్ క్రియేట్ చేసినటువంటి యూరోపియన్ యూనియన్ అధికారికి లేఖ రాసింది. ఇట్లాంటి వ్యవహారాలు ఎందుకు చేశారు అంటూ ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దు అన్నటువంటి వార్నింగ్ ఇచ్చింది.